హలో ఆల్. సో ప్రీవియస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనేది స్టార్ట్ చేశాం కదా. సో ఫస్ట్ వీడియో అయిపోయింది, ఇది సెకండ్ వీడియో. సో దీంట్లో గాస్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ గాస్ లా? సో గాస్ లాకి మనకి ఇప్పుడు టూ ఫార్మ్స్, ఇంటిగ్రల్ ఫార్మ్, డిఫరెన్షియల్ ఫార్మ్. సో ఫస్ట్ ఇంటిగ్రల్ ఫార్మ్ వచ్చేసి total electric flux over a closed surface that equal to 1/ε0 times the q enclosed. సో ఒక ఛార్జ్ q అనేది తీసుకుంటే దాన్ని ఎన్క్లోజ్ అయ్యి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనేది ఉంటే, సో ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఈ ఎన్క్లోజ్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ అనేది ఆ 1/ε0 టైమ్స్ ద ఛార్జ్కి ఈక్వల్గా ఉంటుంది. అదే డిఫరెన్షియల్ ఫామ్ అయితే డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ క్యూ ఎన్క్లోజ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ దట్ ఈస్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రో డివి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్. సో గాస్ లా అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ క్లోజ్డ్ kept in uniform electric field, the flux through the object is 0. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక క్లోజ్డ్ సిలిండర్ అయితే తీసుకున్నాము. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్యారలల్గా ఉందనుకుందాం, కొంచెం క్రాస్ వచ్చింది, రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దీన్ని ఉంచినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ సర్ఫేస్ పైన ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్సిడర్ చేస్తే, సో ఈ డైరెక్షన్ సిలిండర్ది ఈ డైరెక్షన్లోది కన్సిడర్ చేస్తే ఫ్లక్స్ అనేది, సో ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసి 90 degrees కాబట్టి మనకి ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి? ఈ డాట్ డిఎస్. ఈ డాట్ డిఎస్ అంటే ఈ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఈఏ డాట్ ఉంది కాబట్టి కాస్ టీటా. సో కాస్ 90 0. సో ఇక్కడ 0 అయిపోతుంది. అదే ఈ డైరెక్షన్లో టీటా ఈక్వల్ 0, కాస్ 0 1. సో ఈఏ అవుతుంది. ఈ డైరెక్షన్లో టీటా 180 అంటే కాస్ 180 -1. సో ప్లస్ ఈఏ మైనస్ ఈఏ. సో టోటల్గా ఏమొస్తుంది మనకి 0 అనేది వచ్చింది. సో ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అయినా కానీ మనం దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే సో టోటల్ ఫ్లక్స్ అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి a charge q enclosed by a spherical or arbitrary surface, that flux ఏమవుతుంది అంటే పై టోటల్ ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్. సో 1/ε0 టైమ్స్ q అని చెప్పుకున్నాం కదా. సో అది ఒకవేళ మన స్పెరికల్ అయినా కానీ ఏదైనా ఆర్బిటరీ షేప్ అయినా కానీ టోటల్ ఫ్లక్స్ వచ్చేసి మన q బై ఎప్సిలాన్. దీన్ని బేస్ చేసుకుని మనకు ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెరికల్ సర్ఫేస్తో ఎన్క్లోజ్ అయి ఉంటే పై ఈజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్. అదే హాఫ్ స్పెరికల్ సెల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ హాఫ్ పార్ట్కి ఫ్లక్స్ ఏంటి అంటే మనం దీన్ని ఫుల్ పార్ట్గా ఫస్ట్ కంప్లీట్ షేప్ని డ్రా చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ టోటల్కి ఏమవుతుంది మనకి q బై ఎప్సిలాన్. మనకి హాఫ్ పార్టే ఉంది కాబట్టి 1/2 q బై ఎప్సిలాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఏంటి? సిలిండ్రికల్ తీసుకుని ఏ సర్ఫేస్ అయినా q బై ఎప్సిలాన్ కదా. సో q బై ఎప్సిలాన్ ఇక్కడ హాఫ్ పార్ట్ ఇచ్చినప్పుడు ఏమైతే ఛార్జ్ చూడండి సెంటర్లో ఉంది. సో ఇది హాఫ్ పార్ట్. సో దీన్ని కంప్లీట్ షేప్ మనం డ్రా చేసేసుకుంటే ఎన్ని పార్ట్స్ మొత్తం 2 parts. సో ఈ హాఫ్ పార్ట్కి ఏమవుతుంది 1/2 q బై ఎప్సిలాన్. మనం కంప్లీట్ చేసుకోవాలి షేప్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే ఇలా కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మొత్తానికి ఏంది ఇది ఎన్క్లోజ్ చేయాలి మొత్తం ఛార్జ్ని మనం. సో ఇక్కడ 2 parts వచ్చినాయి. సో ఇక్కడ కూడా పై ఈజ్ ఈక్వల్ టు q బై 2 ఎప్సిలాన్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక షీట్ ఉంది అండ్ ఇక్కడ ఈ షీట్ మధ్యలో లేదు ఇది. సో టాప్లో సైడ్ అంటే ఇందులో మనం మొత్తం ఒక క్యూబ్ లాగా డ్రా చేసేసుకుంటే ఇక్కడ ఒకటే సైడ్ ఇచ్చింది మనకి. అలా ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 సైడ్స్ ఉంటాయి. సో ఇది 6 దాంట్లో 6th పార్ట్. సో 1/6 ఆఫ్ q బై ఎప్సిలాన్. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చేసి ఒక కార్నర్ దగ్గర ఛార్జ్ అనేది ఉంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఛార్జ్ ఉంది కాబట్టి ఇవి ఇంకా మొత్తం ఎన్ని కార్నర్స్? 8 కార్నర్స్ అంటే 8th part. సో 1/8 q బై ఎప్సిలాన్ పై క్యూబ్. నెక్స్ట్ పై ఫేస్కి ఏంటంటే ఈ కార్నర్ ఎన్ని ఫేసెస్కి షేర్ అయిందంటే ఈ సైజ్ ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ 3. సో 1/3 ఆఫ్ 1/8 q బై ఎప్సిలాన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు. సో పై ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 24 1/24 q బై ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో పొటెన్షియల్ V(r) ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to r e డాట్ dl. అంటే మనకు ఒక 0 సమ్ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక ఛార్జ్ని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. సో V(r) ఈక్వల్ టు e డాట్ dl. సో నార్మల్గా V ఈజ్ ఈక్వల్ టు kq బై r, దట్ ఈస్ 1/4 q బై r. అండ్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ V. ఇది చాలా ఇంపార్టెంట్. మైనస్ గ్రేడియంట్ ఆఫ్
V potential. So electric field equal to minus gradient of V potential. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి పాయిజన్స్ ఈక్వేషన్స్, లాప్లాస్ ఈక్వేషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో అడిగాడు. సో పాయిజన్స్ ఈక్వేషన్స్కి ఏంటి del square V is equal to minus rho by epsilon naught అండ్ లాప్లాస్ ఈక్వేషన్ ఏంటి del square V is equal to 0. ఓకే, సో దిస్ ఈజ్ పాయిజన్స్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈజ్ లాప్లాస్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ E వర్సెస్ V. సో మనకి చాలాసార్లు ఒక కేసు ఇచ్చేసి ఒక థింగ్ ఇచ్చేసి దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇక్కడ ఆర్లో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ రింగ్ ఉంది, ఈ రింగ్ దగ్గర ఈ పైన రేడియస్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అండ్ పొటెన్షియల్ ఎంత. సో అలాంటి కేసెస్ ఆడినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి చాలా కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇక్కడ ఇలా ప్రిపేర్ చేశాను. సో ఈ వర్సెస్ వి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ పొటెన్షియల్. సో డైపోల్, ఫస్ట్ డైపోల్కి తీసుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, పొటెన్షియల్ ఎంత. నార్మల్గా డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ డైపోల్ r, θ పోలార్ కోఆర్డినేట్స్లో. సో p/4πε0 r³ 2 cos θ r³ ప్లస్ sin θ θ. పేరు p అంటే ఏంటి, ఇక్కడ డైపోల్ మూమెంట్. సో డైపోల్ మూమెంట్ అంటే p = a³ ఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్. సో ప్లస్ q మైనస్ q, ఒక డైపోల్ అనుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ సమ్ ఏ అనుకుంటే రెండింటి మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ ఛార్జ్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు దీనికి డైపోల్ మూమెంట్ ఏంటి అంటే p bar = a³. ఓకే, సో p/4πε0 r³ 2 cos θ r³ ప్లస్ sin θ θ. అదే పొటెన్షియల్ అయితే మీ డైపోల్ ఈక్వల్ టు p cos θ/4πε0 r². రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డైపోల్కి మనకి యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ ఉంటుంది కదా. ఇప్పుడు యాక్సియల్ లైన్ పైన ఉన్న పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, θ = 0 సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 2kp/r³. k అంటే ఇక్కడ 1/4πε0. అదే యాక్సియల్ లైన్లో పొటెన్షియల్కి ఇక్కడ θ = 0 సబ్స్టిట్యూట్ చేస్తే p/4πε0 r². నెక్స్ట్ ఈక్వటోరియల్ లైన్కి kp/r³ అండ్ ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ ఛార్జ్. సో ఒక వైర్ తీసుకొని ఇన్ఫైనైట్ ఛార్జర్, ఒక వైర్ తీసుకుంటే అది ఇన్ఫినైట్ ఛార్జ్ లైన్ ఆఫ్ ఛార్జ్ తీసుకుంటే ఈ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది λ/2πε0 r సమ్ పాయింట్ దగ్గర. r అంటే ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ దట్ వైర్, r ఇంటూ r cap n cap some unit vector and lambda equal to linear charge density and r is the distance from line of the charge and v1 minus v2 2 points దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్, మనం పొటెన్షియల్ అనేది క్యాలిక్యులేట్ చేయలేము. పొటెన్షియల్ డిఫరెన్స్ v1 minus v2 equal to λ/2πε0 log r1, ఇక్కడ r1 r2 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో v1 minus v2 equal to λ/2πε0 log r2/r1. నెక్స్ట్ సర్క్యులర్ చార్జ్డ్ రింగ్. రైట్, సో సర్క్యులర్ చార్జ్డ్ రింగ్. సో రింగ్ వచ్చేసి సో enclosed by charge q and the radius of the ring is capital R. Now outside the point p పాయింట్ తీసుకుంటే సో సెంటర్ నుంచి రింగ్ సెంటర్ నుంచి డిస్టెన్స్ వచ్చి స్మాల్ r అనుకుంటే, ఇప్పుడు స్మాల్ r అనేది ఇఫ్ గ్రేటర్ దాన్ r పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు q/4πε0 స్మాల్ r/R² ప్లస్ r² హోల్ పవర్ 3/2 ఇంటూ r cap. ఈజ్ మ్యాక్సిమం ఎట్ r ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r/√2 అంటే r/√2 పాయింట్ దగ్గర అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ పాయింట్ దగ్గర ఈ అనేది మ్యాక్సిమం ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే పొటెన్షియల్ అయితే r ఈజ్ గ్రేటర్ దెన్ r పాయింట్ దగ్గర v = 1/4πε0 q/√r² ప్లస్ r. ఇక్కడేమో 3/2 వచ్చింది, పైన r వచ్చింది, బట్ ఇక్కడ r రాలేదు, ఏం రాదు, జస్ట్ 1/√r² ప్లస్ r² అండ్ r = 0 పాయింట్ దగ్గర v = q/4πε0 r. అదే ఇక్కడ r = 0 దగ్గర టోటల్ 0 అయిపోతుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రింగ్ లోపల 0 ఉంటుంది అండ్ పొటెన్షియల్ మాత్రం q/4πε0 r. యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్. ఓకే, సో యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు σ/2ε0 1 మైనస్ x బై ఇక్కడ ఆర్లో ఆర్ అని తీసుకున్న ఎక్స్ ఏదైనా పర్లేదు. ఓకే, రైట్, సో ఈ బార్ ఈక్వల్ టు σ/2ε0 1 మైనస్ r బై √r² ప్లస్ r². ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ r/r² ప్లస్ r² ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ 3/2 ఇక్కడ 1/2. కొంచెం కంపేర్ చేసుకుంటే చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ఎట్ సెంటర్ r = 0, సో 0 అయిపోయి మనకు ఓన్లీ σ/2ε0 వస్తుంది. అదే పొటెన్షియల్ అయితే r ఈజ్ గ్రేటర్ దెన్ rకి v ఈజ్ ఈక్వల్ టు q/4πε0 r. ఓకే, అండ్ r = 0కి v ఈజ్ ఈక్వల్ టు σr/2ε0. ఇక్కడ చూడండి
బై 2 ఎప్సిలాన్, ఇక్కడ సిగ్మా ఆర్ బై 2 ఎప్సిలాన్. అండ్ వి రిమ్ దగ్గర, రిమ్ అంటే ఏంది, ఇట్లా సెంటర్ ఈ పాయింట్ ఇక్కడ ఇలా ఒక ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్కి సైడ్లో ఉంటుందా దాని రిమ్ అండ్ సిగ్మా బై ఆర్ పై ఎప్సిలాన్ నాట్. ఓకే, నెక్స్ట్ స్పెరికల్ షెల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ రేడియస్. సో ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు 0. స్పెరికల్ షెల్కి లోపల ఈ అనేది 0 అవుతుంది. అదే అవుట్ సైడ్ పాయింట్ దగ్గర 1/4π Q by r square into r cap. అదే ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్, పొటెన్షియల్ వచ్చేసి Q/4π0 r. బట్ సెంటర్ దగ్గర అండ్ అసలు లోపల అండ్ పైన v ఈజ్ ఈక్వల్ టు Q/4. అంటే పొటెన్షియల్ అనేది 0 కాదు. అంటే స్పెరికల్ షెల్ లోపల మొత్తం పొటెన్షియల్ అనేది ఈక్వి పొటెన్షియల్ రీజియన్స్ అవి. అండ్ టాప్ మ్యాక్సిమం పాయింట్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది. అండ్ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్కి ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్. అంటే ఇన్నర్ పాయింట్ దగ్గర Q/4π0 r³ అండ్ అవుటర్ పాయింట్ దగ్గర Q/4π0 r². ఇక్కడ ఆర్ బార్, ఇక్కడ ఆర్ క్యాప్. అంటే ఆర్ బార్ అంటే ఏంటి మనకి, ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ క్యాప్ బై మ్యాగ్నిట్యూడ్ స్మాల్. అంటే ఇక్కడ ఏం రావచ్చు, Q/4π0 స్మాల్ ఆర్ క్యాపిటల్ R³ ఇంటూ ఆర్ క్యాప్. సారీ ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. రైట్. సో ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్. అవుటర్ పాయింట్ దగ్గర Q/4π0 r². అండ్ ఇక్కడ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ దగ్గర Q/4π0 r³ 3r² - r²/2. అండ్ ఇక్కడ స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ పెట్టేసుకుని సింప్లిఫై చేస్తే మనకి పొటెన్షియల్ అనేది Q/4π0 r అండ్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే పైన 3Q/8π0 r. అండ్ ఇక్కడ కొన్ని మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద two infinite charged sheets separated by a finite distance. For example, ఒక parallel plate capacitor with infinite walls అనేది మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటే, అండ్ ఈ మధ్య పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది σ/ε0 r క్యాప్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. అండ్ ఎట్ ఈచ్ షీట్ దగ్గర ఏంటి ఈ బార్ ఈక్వల్ టు σ/2ε0 ఇంటూ ఆర్ క్యాప్. అండ్ ఇన్ఫైనైట్ స్పెరికల్ షెల్ కూడా తీసుకున్న σ/ε0 r క్యాప్. అండ్ కండక్టింగ్ ఛార్జ్ షీట్, ఇన్ఫైనైట్ కండక్టింగ్ ఛార్జ్ షీట్ దగ్గర తీసుకున్న σ/ε0 r క్యాప్. సో దీస్ ఆర్ ద సమ్ వాల్యూస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. ఓకే, థ్యాంక్ యూ.